ఫ్రెండ్స్ ఆఫర్లో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం ₹399కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. మొత్తం 3 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, అదేవిధంగా జనగామ జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతోంది. ఈ జాబ్ మేళాలకు సంబంధించినటువంటి సమాచారం పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది. ఈ పత్రికల్లో వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఈ ముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్స్ అన్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పేపర్ కటింగ్స్ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశానండి. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. ఇంకా ఎవరైనా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతోందన్నమాట. ఇంకా జిల్లాల వారుగా జాబ్ మేళాల వివరాలు చూసుకుంటే జనవరి 28, 29 తేదీల్లో జాబ్ మేళాలు అనేసి ఇక్కడ వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లాల ఉపాధి కల్పన శిక్షణా శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు సిహెచ్ ఉషారాణి, ఎం మల్లయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ జనవరి 28, 29 తేదీలు అనేసి ఇచ్చారు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జనవరి 28వ తారీఖున జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే 29 వరకు ఉంటుందో ఉండదో చెప్పలేం కాబట్టి రేపటి రోజున జనవరి 28వ తారీఖున మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనండి. వరంగల్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాలో అపోలో ఫార్మసీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే హనుమకొండ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంకులో ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఇంకా ఈ జాబ్ మేళాకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే బి ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే ములుగు రోడ్లోని, ఇక్కడ చూడొచ్చు మీరు, ములుగు రోడ్లోని సంబంధిత కార్యాలయాల్లో అంటే ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకి జిరాక్స్ కాపీ, ఓ సెట్ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇది వరంగల్ జిల్లా, అదేవిధంగా హన్మకొండ జిల్లాలకు సంబంధించే సమాచారం. అలాగే హన్మకొండ జిల్లాకు సంబంధించి మరొక పత్రికలో ఇందాక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 28న జాబ్ మేళా, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, హన్మకొండ కలెక్టరేట్ అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. పూర్తి వివరాలు చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈ నెల 28వ తేదీన ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్దనున్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం మల్లయ్య తెలిపారు అనేసి ఇచ్చారు. యాక్సిస్ బ్యాంక్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని మొత్తం 50 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఎస్ఎస్సి అంటే కన్నా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మొత్తం శాలరీ వచ్చేసి 20,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందనేసి చెప్పారు. అభ్యర్థులు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలనేసి ఇక్కడ తెలపడం అయితే జరిగింది. ఉదయం 10:30 ఈ జాబ్ మేళాకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారండి. కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 7893394393 అనే నెంబర్లో
మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అదే విధంగా ఈ పత్రిక ముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే జనగామ జిల్లా అండి. 28వ ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా అనేసి జనగామ కలెక్టరేట్ల నుంచి ఈ న్యూస్ నవ తెలంగాణ దినపత్రికలో రావడం అయితే జరిగిందనమాట. కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో హైదరాబాద్కు చెందినటువంటి జ్యోతి ఎంటర్ప్రైజెస్ అలాగే ఇన్స్టాల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైర్ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్టార్లో 20 ఉద్యోగాలకు సంబంధించి ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎం మల్లయ్య గారు శుక్రవారం తెలిపారు. ఈ నెల 28 అంటే రేపటి రోజున అండి మంగళవారం ఉదయం 10:30 10వ తరగతి ఇంటర్ ITI డిగ్రీ పాస్ అయినటువంటి వారు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18,000 నుంచి 20,000 వరకు జీతం అయితే ఉంటుందనేసి ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట. అభ్యర్థులు తమ రెజ్యూమ్తో తమ విద్యార్థి సర్టిఫికెట్స్ ఒరిజినల్ అలాగే జిరాక్స్ కాపీలతో కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం S8 కాన్ఫరెన్స్ హాల్లో హాజరు కావాలనేసి తెలిపారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ మేళకు సంబంధించి 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఆ 2 కాంటాక్ట్ నెంబర్లలో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ పత్రికా ముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ని వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. ఈ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి బాగా క్లియర్గా చదువుకొనేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.